కర్నూలు బస్సు ప్రమాదానికి ఓవరాల్గా అప్డేట్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతి మధు ఫోన్లో అందిస్తారు. మధు, ప్రమాదానికి కారణమైన బైకర్ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అదేవిధంగా ఈ ప్రమాదానికి భారీ ఎత్తున కారణమైనటువంటి వందల ఫోన్ల బ్యాటరీ పెలుడికి సంబంధించి కూడా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్ సంఘటనలో విస్తుపోయే వాస్తవాలు ఒకటొకటిగా బయటకు వస్తా ఉన్నాయి. నిన్ననే ఫ్లోరెన్సీ నిపుణులకు సంబంధించి బస్సు యాక్సిడెంట్ ఒక తప్పిదం అయితే దాంట్లో ఉన్న బ్యాటరీస్ మరొక తప్పిదంగా వారు నిర్ధారించడం కూడా జరిగింది. ఏదైతే లగేజీ బ్యాగులో దాదాపు వందల సంఖ్యలో ఫోన్లను తీసుకొని రావడం, ఆ లగేజీ కార్నర్ ఏదైతే బస్సుకు ఉంటుందో దానికి లగేజ్ స్థానంలో ఈ సెల్ ఫోన్లను పెట్టుకోవడం కూడా జరిగింది. దాంతోనే ఒక్కసారిగా ఆ బ్యాటరీస్ అన్ని పేలాయని చెప్పేసి ఫ్లోరెన్సీ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే కాకుండా ఏదైతే బైకర్ ఉన్నారో 10 గంటల సమయంలో కియా మోటార్స్ కు ఆపోజిట్ లో ఉన్న పెట్రోల్ బంక్ లో అతను పెట్రోల్ పోపించుకునేందుకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. అంటే అతను పూర్తిగా మధ్యమతలో ఉన్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు, విజువల్స్ లో కూడా సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు. ఏదైతే అతను బైక్ ను కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసి అక్కడే పడిపోయే విధంగా కూడా మనకు సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అయితే ఇతను మధ్యమతలో ఉండి బస్సుకు డ్యాష్ ఇచ్చారా లేక బస్సు వెనుక వైపు నుంచి తగిలింది అనేది డ్రైవరు, ఏదైతే బస్సులో ఉండే 2 డ్రైవర్లు ఉన్నారో ఒక డ్రైవర్ ఇప్పటికే అప్స్కాన్ లో ఉన్నారు. ఆ డ్రైవరు బయటికి వచ్చి వాస్తవాలు చెప్తే గానీ ఈ నిజాలు తెలియవు. ఇప్పుడుకైతే ఊహాగానాలుగానే చెప్తున్నారు. అతను ఒకే వేలో పోతున్నారు, వెనక నుంచి బస్సు తగిలింది, ఆ బస్సు ట్యాంకర్ ఓపెన్ అయ్యి బస్సు బ్లాస్ట్ అయింది. అందులో ఈ ఏసీ బస్సు కావడము, ఈ బ్యాటరీలతో ఈ బస్సు ప్రయాణం చేయడం, అంటే సెల్ ఫోన్ సంబంధించిన బ్యాటరీలు, ఈ బ్యాటరీలు కూడా ఒకసారిగా పేలడంతో ఇది పూర్తిగా దగ్ధమైంది. ఏది ఏమైనప్పటికీ మద్యం మత్తులో ఒక యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ బస్సుకు తగలడంతో 19 మంది ప్రాణాలు సజీవ దహనమయ్యాయని చెప్పవచ్చు చక్రి. అయితే మధు, బస్సు లగేజీ క్యాబ్లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పెరగడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగింది. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లతో పాటు ఇంకేమేమి పార్సెల్లు ఉన్నాయి, ఈ పెరుగుడికి సహకరించే పదార్థాలు ఏమైనా ఉన్నాయి అక్కడ, వస్తువులు కానీ ఇంకేమైనా ప్రాథమిక విచారణలు ఏం తెలియదు మధు? ఇప్పటికే ఫ్లోరెన్స్ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే సెల్ ఫోన్ తో ఉన్న లగేజ్ బ్యాగు ఈ క్యాబిన్ లో ఉండడంతో ఆ వేడికి ఒక్కసారిగా బ్యాటరీలన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. దాంతోనే ప్రమాదం ఎక్కువగా పెరిగింది. ఏదైతే ఎవరైనా ప్యాసింజర్స్ లోపల ఉన్న వాళ్ళు అలర్ట్ చేసే లోపే సగం ఆ లగేజ్ బ్యాగులు ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ పూర్తిగా